హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్న ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేసేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు సండే కదండి. ఈరోజు వచ్చేసి నేనైతే మామిడి తోటలోకి అయితే వచ్చానండి. ఎందుకంటే ఈరోజు కుకింగ్ చేయాలని అనుకున్నాను ఇక్కడ ఎందుకంటే ప్లేస్ చాలా బాగుందండి. నాకైతే ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. అందుకు మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము ఈరోజు. చూడండి చుట్టూ మామిడి తోట ఎలా ఉందో. మామిడికాయలు అయితే గుత్తులు ఏలవన్నాయండి. నాకైతే అక్కడ తెంచుకొని దంచుకొని తినాలబ్బా అనిపిస్తుంది. కాకపోతే ఇది తోటకి కాపులు ఉన్నారండి. ఇక్కడ తోటకైతే కాపులు ఉన్నారు కాబట్టి చూడండి మనమైతే ఇక్కడ ఉల్లిపాయలు టమోటాలు అయితే వేసేసానండి. శుద్ధంగా అయితే దీన్ని కడిగి మనం కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. అయితే అనిపిస్తున్నాడండి ఫ్రెండ్స్. పొయ్యి వెలిగిస్తున్నాము వంటకి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఒట్టి చేపల పులుసు అయితే మన పద్ధతిలో అయితే చేసి బాగా వేయించుకోవాలండి మన కుండలో. ఇలాగైతే ఒకసారి ఈ కుండ వేడెక్కితే ఒక సాయన చల్లారదండి, అంత ఫాస్ట్గా వేడి ఉంటుంది. బాగా వేయించుకోవాలండి మనం ఒట్టి చేపల ముందుగా. ఇలాగా సన్న చేపలు కదా తీసుకొని బాగా వాటర్లు బాగా కడిగేయాలండి. వీళ్ళని బాగా వేడి మీద ఉండకుండా అయితే తీసుకోరా. చూడండి మనమైతే నూనె అయితే పోసుకున్నామండి దీంట్లో బ్యాండిల్లో. అడుగు గడ్డి మీద మా అయితే సంగటి ప్రిపేర్ రొయ్యల పులుసు అంటే రొయ్యల పులుసు కాదండి. మనమైతే దీంట్లో ఉన్న ఐటమ్స్ కూడా వేస్తున్నాము. ఆ ఐటమ్స్ ఏమిటి మీకైతే చూపిస్తాను, చూసేయండి. మన మామిడి తోట వంట ఇది. మన పూర్వంలో మన పెద్దవాళ్ళు చాలా ఇష్టపడి తినే వంట ఏంటంటే ఇదేనండి, రాగి సంగటి. ఈ రాగి సంగటి అయితే ఈరోజు మేము ప్రిపేర్ అయితే చేస్తున్నాము. బాగా చాలా బాగా అయితే దీన్ని మనమైతే వండుతామండి ఈరోజు. చూడండి బాగా మన సరిపోయినంగా వాటర్ పెట్టుకోవాలి. మనం సరిపోయిన బియ్యం తీసుకోవాలి. అన్నీ మన సరిపోయిన తీసుకుంటే చాలా బాగుంటుంది సంగటి. కొంతమంది ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది సంగటి, కానీ గట్టిగా ఉండదండి. కాకపోతే మనం ఫ్రీగా అయితే ఉంటుంది మనం చేసే సంగటి. ఒకసారి మేము సంగటి మనమైతే ఇంటికా నుంచి అన్నీ తెచ్చుకున్నామండి. ఇక్కడైతే రాగి పిండి పొట్లం ఇక్కడైతే ఇది సరిపోదని నేనైతే మళ్ళీ కొంచెం అయితే తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి. చూడండి ఎలాగైతే ఎన్ని 100 గ్రాముల రాగి పిండి, 500 గ్రాములు ఉంది కదా అడిగితే పెద్ద ప్యాకెట్. చూడండి ఇక్కడైతే మనకు నూనె అయితే బాగా మరిగిందండి. బాగా అయితే వేడి కాక మీద ఉంది నూనె. మనమైతే ఇంకా అన్నీ వేసేసుకోవాలి. ముందైతే ఉల్లిపాయలు వేసుకుందామండి. అన్నీ వేసినాం కానీ సరిపాదు కాలే ఇంకొంచెం మాడాకులు. చూడండి తాలింపు గింజలు కూడా వేసేసుకోవాలి మనం బాగా ఇది వేగిన తర్వాత నేను ఎందుకంటే ఆ కవర్లల్లో దాళాల దీళ్ళ మూటలు కట్టుకొని తేలాక ఒకసారి అయితే బాక్స్ అయితే తీసుకున్నానండి. ఎక్కడికి మనం వీడియోకి వెళ్ళినా కానీ ఇబ్బందిగా అయితే ఉండదని ఇలాగైతే తీసుకున్నాను. బాగా అయితే ఎర్రగా అయితే బాగా గోల్డ్ కలర్ అయితే వచ్చేసాయండి ఉల్లిపాయలు. మనమైతే టమోటా తీసుకుంటున్నామండి. కనపడుతుందిలే దూరం నుంచి, మరి దూరంగా ఉండలే పొగకు లే. చూడండి ఎంతైనా మన పూర్వంలో పెద్దలు ఇలా కుండలలో తిని చాలా గట్టిగా అదే అంటే బాగా గట్టి పన్నారు, బాగా తిని మీ అంత సత్వం మా దగ్గర లేదా అది అని అంటారు కదండి. అందుకు కాబట్టి మేము కూడా
పెద్దలు మన పూర్వం పెద్దలు వాళ్ళు మాదిరిగా అయితే కుండకి తీసుకున్నామండి ఒకటి. అయితే కుండ ఏదో చెప్పాం కదండి, అసలు వేడెక్కిందంటే ఇంకా ఆటోమేటిక్ అయితే చల్లారదండి. మనం వంట మొత్తం అయితే తీసేసింది. చూడండి మనమైతే ఒకటి మామిడికాయ కూడా తీసుకుంటున్నాం దాంట్లో. మామిడికాయ ముక్క అయితే ఈ ఒట్టి చేపల పులుసులోకి బలు ఉంటుందండి. అది ముక్కలు మైనే ఉండాలి, అవి కూడా ఈ జంపుగా నచ్చితే ఇంకా చూడండి. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మా ఆయన అయితే చక్కగా కొయ్యాలని అంటున్నాడు. ఇలాగైతే కొయ్యాలంట మామిడికాయ ముక్కని చక్కగా. ఒకసారి ఇడిచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అన్నం అయితే చాలా మెత్తగా అయితే ఉడికేసిందండి మనకు. దీంట్లో మనం అయితే రాగి పిండి అయితే వేసుకోవాలండి. చూడండి బాగా అంటే చాలా ఫ్రీగా అయితే బాగా బాగా రుచి బాగా అయితే సంగతి మనం పూర్వంలో మన పెద్దవాళ్ళు ఎలా తింటున్నారో అలాగైతే తినాలి. ఈరోజు చాలా ఇష్టం. సరిపోద్ది కానీ రాగి పిండి ఎక్కువ తింటే బాగుంటుంది. పిండి ఎక్కువ వేసుకుంటే రాగి సంగతి అనేది బెయ్యి మలంగా అంత అవుతుంది కానీ ఎంత ఉంటుంది ప్యాకెట్లో కొద్దిగా ఉంటుంది. చిన్నగా చిన్నగా అల్లమే పడుతుంది. బెయ్యి కరుగుద్ది. చూడండి మనం బాగా అయితే అలాగైతే పొయ్యి మీద పెట్టి బాగా అలా రుద్దుకోవాలండి ఈ సంగతిని. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే ఇలా బాగా రుద్దుకొని దాని మీద మళ్ళీ ప్లేట్ పెట్టేసుకున్నామండి. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అలాగైతే రమ్ముకోవాలి. ఎందుకంటే సంగతి బాగా ముద్దకి రావాలంటే మనం బాగా రమ్ముకోవాలండి. ఇప్పుడైతే మనం దాని మీద మూత అయితే పెట్టేసుకున్నామండి. అట మనకైతే నీళ్ళు అయితే దగ్గర ఉండాలి అంటే సంగటి కదండి, బలెట్ కలుద్దండి చెయ్యి. అందుకు కాబట్టి నీళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలా. సంగటి మనం సంగటి పని అంటే అలాగే ఉంటుంది. ప్లేట్ పెట్టేసి మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ రుద్దువు. అస్సలు దాంట్లో ఎక్కడ మనకైతే అబ్బో మెతుకులు అన్నం మెతుకులు అనేది ఎక్కడైతే కనిపించవండి. అంత మా దానైతే బాగా రామాడు బాగా సంగతిని. చూడండి అలా మూత పెట్టేసాం కదా, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం రాముకోవాలండి సంగతిని. అన్ని రకాల మసాలాలు తీసుకొచ్చానండి. చూడండి అల్లం అల్లం లేదులే, గరం మసాలా, పసుపు, కారం, ఇంకా వచ్చేసి ధనియాల పొడి, నువ్వు చూపించుకుంటున్నావా సాల్ట్ అన్నీ అయితే తీసుకొచ్చానండి. ఇవన్నీ వేసుకుంటే మనకు రుచి వస్తుంది. ఒట్టి చేపల పులుసు అనేది మనకు కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి పసుపు వేసానండి నేను ముందుగా. ఇప్పుడు వచ్చేసి అంగాల పొడి, ఇది దాని గురించి చెప్పరు గీక్తున్నాను. మనం 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఎంచుదామని అన్నా కదండి. మా ఆయన 10 నిమిషాల తర్వాత అయితే బాగా రాముతున్నాడు. చూడండి మనకు 2 స్పూన్లు మైన కారం, 1 స్పూన్ మైన వేయాలి. నువ్వు చెప్పి వేస్తుండాలి అవి. గరం అన్ని చెప్పిందిలే. గరం ఇలాగైతే బాగా ఇలాగ మగ్గిన తర్వాత మనమైతే ఇక్కడ కడిగి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, ఇవైతే వేసేసుకోవాలండి. ఇందులోకి వేయాలి. దీన్ని అండి శుద్ధంగా ఒకసారికి 2 సార్లు 3 సార్లు అయినా బాగా శుద్ధంగా కడుక్కోవాలండి చేప ముక్కలు. దీంట్లో మామిడికాయ ముక్కలు వేసిన కాబట్టి బాగా టేస్టీగా అయితే ఉంటుంది పులుసు. వేసిన పిండి చూడండి. ఇక్కడ ఏమైందంటే మనకు పిండి కొంచెం తక్కువైందండి. అందుకు కాబట్టి మనం అయితే మళ్ళీ ఒకసారి అయితే పిండి అయితే వేసుకున్నాము సంగట్లోకి. కొంచెం అనుకోనుకుంది ఎక్కువ.
కోతి కొరికింది తెల్లపిండి అది. ఏలం కొంచెం సరిపోద్దులే సినిమా తెల్లపిండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే రొయ్యల పులుసు, మామిడికాయ, గుడ్డు అన్నీ అయితే రెడీ చేసామండి సంగటి. ఈరోజు వచ్చేసి ఇది మనకు ఎలా టేస్ట్ ఉంది అనేది మీకైతే ఒకసారి రుచి చూసి చెప్తామండి. రొయ్యలు ఒట్టి చేపలు, రొయ్యలు అన్నీ ఒట్టి చేపల పులుసు. స్మెల్ అయితే భలే అదురు పడుతుందండి, గుమ్ము గుమ్ము గుమ్మలాడుతుంది. దీంట్లో మనం అన్ని ఐటెంలన్నీ వేసేసాం కదండి. రావద్దు వెరైటీ ఏంటంటే మనం దీంట్లో గుడ్లు వేసి వండడం చాలా వెరైటీ అండి. గుడ్లు, మామిడికాయ వేసినాను దీంట్లో చాలా మంచిగా తెచ్చింది. సరిగ్గా అయితే కుదిరిందండి ఈరోజు వంట. చూడండి, సుభాష్ గారికి అయితే అలాగే దాన్ని చుట్టూ పోయాలంట, బాగా కూడా అద్దుకొని తినాలని. ఆయన తిని చూసి చెప్పరా సుభాష్ మన వాళ్ళకి. మన వాళ్ళ ఎంత పడింది మామిడికాయ గాలికి రాలి పడింది. మామిడికాయ ముక్క ఒకటి వేసుకో. బాగా వేడి మీద అయితే కసబుస అని అంటుంది. తిను, తిని చూసి చెప్పు. నువ్వు తిను, తినరా నువ్వు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బాగా మంచిగా అయితే వంట చేసాం. ఇప్పుడైతే తిని చూసి చెప్తాను అయితే మీకు ఎలా వచ్చిందని. రాగి సంగటి ముద్ద అంటే రాయలసీమ ఫేమస్. రాగి ముద్ద పిట్టలకు పెడదాం, పిట్టలకి ఇది. వేడి ఉంది కాబట్టి అట్లా అనిపించింది. సరిపోయిందండి. అజ్జనా ఇట్లా వర్షాపు బాగా సంగటి అద్దుకొని తింటే ఉంటుంది చూడండి. ఎందుకంటే ఎక్కువ రాగి సంగటి ముద్దంటే చాలా మంది అయితే ఎక్కువ అయితే ఇష్టపడతారు, బాగుంటుందని. ఇక్కడ మా సైడ్ ఏంటంటే అదేనండి ఓటర్ అంటారు కదా, ఓటర్లో కూడా దొరుకుతుంది సంగటి, రాగి సంగటి ముద్ద. కానీ మనం అట్లా తెలంగాణ కానీ అట్లా మనం వేరే ఊర్లోకి వెళ్తాం కదా, అక్కడ మీరు రాగి సంగటి ముద్ద ఎత్తుకున్నా కానీ మాకు దొరకవండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా రాయలసీమ కాబట్టి సంగటి ముద్ద ఎక్కడైనా దొరుకుతుంది. మనం కూడా చేసుకుంటాం, మనకు తెలుసు కాబట్టి చేసుకుంటామండి ఆటోమేటిక్గా. 2 నిమిషాలు అయింది. తాత ఆడ పనుకోండు, సరిపోద్దులే. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు ఉంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.